తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్. వచ్చే విద్యా సంవత్సరం జూన్ నెల నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందించడానికి రంగం సిద్ధమవుతుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా సమగ్ర ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. తమిళనాడు తరహాలోనే తెలంగాణలోనూ వచ్చే ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు అనుగుణంగా పథకం అమలు, పథకం కోసం అయ్యే వ్యయం, నిర్వహణ అంశాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒక నివేదికను రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 25,000 ప్రభుత్వ పాఠశాలలలో 17.50 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఒక విద్యా సంవత్సరంలో ఉదయం అల్పాహారం అందించడానికి సుమారు 400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇక మెనూ విషయానికి వస్తే వారంలో 3 రోజులు అన్నంతో చేసే పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడి వంటి వంటకాలను, అలాగే మరో 2 రోజుల పాటు ఉప్మా వంటి అల్పాహారాన్ని అందించాలని అధికారులు ప్రతిపాదించారు. విద్యార్థుల తరగతులను బట్టి రోజువారీ ఖర్చు అంచనాలను అధికారులు లెక్కించారు. 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు 8 రూపాయలు, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు 12 రూపాయలు, ఇలా సగటున రోజుకు ఒక్క విద్యార్థికి 10 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రోజుకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులు హాజరైతే రోజువారీ వ్యయం 1.60 కోట్లు అవుతుందని, ఏటా 225 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయని భావిస్తే అల్పాహారం కోసం కేవలం ఆహార వ్యయం 360 కోట్లు అవుతుందని, గ్యాస్ పొయ్యిల కొనుగోలు, వంట పాత్రలు, ఇతర నిర్వహణ ఖర్చులతో కలిపి సంవత్సరానికి మొత్తం 400 కోట్లు అవుతుందని అధికారులు తేల్చారు. అల్పాహారం అందజేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు, అటెండెన్స్ గణనీయంగా పెరగవచ్చని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న వంట కార్మికులకు నెలకు 3,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఉదయం అల్పాహారం పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో వారి శ్రమను గుర్తించి 500 పెంచాలని కూడా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.